शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ఆగస్టు మాసం ఆషాఢ కృష్ణ తదియ శనివారం నుండి శ్రావణ కృష్ణ తదియ సోమవారం వరకు ఉంటున్నది. అయితే ఈ ఆగస్టు మాసంలో గ్రహస్థితికి అనుకూలంగా అంటే గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ ఆగస్టు మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక చూసినట్టయితే సూర్యుడు 17వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. ఇక కుజుడు 2వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. బుధుడు 5వ తారీఖు వరకు మిథున రాశిలో ఉన్నాడు. 5 నుండి 22 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 22వ తారీఖు తర్వాత సింహరాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. ఇక గురువు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ప్రారంభం నుండి 1వ తారీఖు నుండి కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రరీత్యా సంచరిస్తున్నాడు ఈ మాసంలో. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి 9 గ్రహాల యొక్క సంచారము ఈ రాశుల్లో జరుగుతుంది ఈ ఆగస్టు మాసంలో. అయితే ఈ సంచారము రాశుల వారీగా ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ ఏ విషయాలలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ విషయాలలో మనకు మంచి ఫలితాలు కలుగుతాయి, ఒకవేళ ప్రతికూలమైనటువంటి స్థానాలలో గ్రహాలు ఉన్నట్టయితే మనము ఏమి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలను కూడాను కూలంకషంగా మనము తెలుసుకుందాం. సింహరాశి వారికి ఆగస్టు మాసంలో ముఖ్యంగా స్త్రీలకు ఈ ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ ఏ స్థానాలలో ఉన్నాయి అనేటువంటి విషయంపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి కనుక సూర్యుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ద్వాదశ జన్మస్థానాల్లో సంచారం ప్రతికూలంగా ఉంటుంది. కుజుడు మట్టుకు ఏకాదశ స్థానంలో చాలా బలమైనటువంటి స్థితి లోపల ఉన్నాడు. బుధుడు 11, 12, 1 ఈ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. అయితే ఉచ్చ స్థానంలో ఉన్నాడు గనక కొన్ని శుభ ఫలితాలను ఇచ్చే అవకాశము ఉంది. శుక్రుడు 2వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు మట్టుకు 8వ స్థానంలో వక్రించి సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 7ము, కేతువు జన్మస్థానంలో సంచరిస్తున్నారు, ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా ఈ గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి కనుక వీటి యొక్క స్థానాలను మనము దృష్టిలో పెట్టుకున్నట్టయితే సమిష్టిగా ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయం కనుక మనం చూసినట్టయితే 12వ తారీఖు వరకు మీకు వర్క్ లోడ్ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా 17వ తారీఖు సూర్యుడు మారుతున్నాడు కనుక 17 వరకు వర్క్ లోడ్ బాగా పెరుగుతుంది. విశ్రాంతి లేకుండా మీరు పనులు చేయవలసినటువంటి ఒక స్థితిని కల్పిస్తాడు. తదనుగుణంగా ఖర్చులు పెరుగుతాయి. అంటే కొన్ని విషయాలను మీరు ఓవర్లుక్ చేయడం కానీ నిర్లక్ష్యం చేయడం కానీ చేసే అవకాశం ఉంది. తద్వారా మీకు ఖర్చులు పెరుగుతాయి. ఇకపోతే 17 తరువాత జన్మస్థానంలోకి వస్తున్నాడు. జన్మస్థానం
లోకి రావడము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ సింహరాశి జాతకులకు స్వరాశిలోకి వస్తున్నాడు సూర్యుడు. తన రాశిలోకే వస్తూ ఉన్నాడు 17వ తారీఖున. కనుక కొంత మీ లోపల పూర్వము ఉన్నటువంటి పరిస్థితికి భిన్నంగా 17 తర్వాత ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే మీ లోపల ఒక విశ్వాసం పెరుగుతుంది. నేను పనిని సాధించగలుగుతాను, మంచి ఫలితాలను పొందగలుగుతాను, నాకు ఆ శక్తియుక్తులు ఉన్నాయి అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని మీ లోపల ఆ సూర్య భగవానుడు కల్పిస్తాడు. తదనుగుణంగా గౌరవం కూడాను మీకు సమాజంలో, సొసైటీలో, ఫ్రెండ్ సర్కిల్లో, బంధువర్గం లోపల పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. లాభాలను గడిస్తారు. కోరికలు అనుకున్నవి అనుకున్నట్టుగా నెరవేరేటువంటి అవకాశం బాగా ఉంది. ఇకపోతే మిత్రుల ద్వారా మీకు మంచి అవకాశాలు వస్తాయి. విదేశీ సంబంధాలు పెరుగుతాయి. ప్రయాణాలకు అనుకూలమైనటువంటి సమయం. మంచి ప్రయాణాలను, లాభదాయకమైనటువంటి ప్రయాణాలను మీరు యోచించే అవకాశం బాగా ఉంది. ఇక యాక్టివ్గా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా మీకు లాభాలు వస్తాయి. ఇకపోతే ద్వాదశ స్థానంలో గురువు ఉచ్చస్థితుడై ఉన్నాడు కనుక శుభకార్యాలను చేయిస్తాడు. శుభమూలకంగా మేము ఖర్చు పెట్టిస్తాడు గనక కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లిళ్లకు హాజరు కావడము, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలించడము, ఇలాంటివి మీకు గురువు మూలకంగా జరిగే అవకాశం కనబడుతుంది. మీ లోపల ఒక భక్తి పెరుగుతుంది. ఎదుటి వారికి సహాయ సహకారాలు చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వం పెరుగుతుంది. ఇక రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. కుటుంబం లోపల సంతోషంతో ఉంటారు. శని మట్టుకు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. ఈ మాసంలో అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు గనక ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకండి. వర్క్ లోడ్ పెరుగుతుంది, తద్వారా ప్రెషర్ పెరుగుతుంది. అయినప్పటికీ అన్ని విషయాలలో మీరు జాగ్రత్తతో ఉంటూ ఆకస్మికమైనటువంటి ఒత్తిడులకు ప్రిపేర్ అయి ఉండడము, దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మీరు ముందుగానే ఆలోచించి పెట్టుకోవడము చాలా అవసరము. ఇకపోతే భార్యాభర్తల మధ్యన కొంత గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మీరు డీప్ డిస్కషన్స్లోకి వెళ్లకుండా ఉండడం మంచిది. వ్యాపారస్తులు పార్ట్నర్స్తో అన్యోన్యంగా సయోధ్యతో ఉండడం చాలా మంచిది. ఇక ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. వ్యాపారం చేస్తున్నటువంటి మహిళలకు ముఖ్యంగా వాళ్ళు కూడాను పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరము. పెళ్ళి అయినటువంటి మహిళలు కొంత సహనంతో ఉండడం కుటుంబంలో చాలా అవసరము. పెళ్లి కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి స్త్రీల విషయం మనం చూసినట్టయితే ప్రయత్నాలు కొంత ఆలస్యంగా ఫలించేటువంటి అవకాశం కనబడుతుంది. సంతానం అనుకూలంగా ఉంటుంది. కళారంగంలో ఉన్నటువంటి మహిళలకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యపరంగా మట్టుకు మీరు శ్రద్ధ తీసుకోవాలి, ఓవర్లుక్ చేయకూడదు. ఓవరాల్గా చూసినట్టయితే కొన్ని విషయాలలో మీకు మంచి ఫలితాలు ఉన్నాయి సింహరాశి వారికి. అయినప్పటికీ శని, రాహువు, కేతువు ఈ గ్రహాల మూలకంగా కొన్ని ఇబ్బందులు తప్పవు కనుక మీరు వాటిని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉంటూ మీరు నైపుణ్యాన్ని, శక్తియుక్తులను మీరు ప్రదర్శించడము, ఉపయోగించడము ఈ మాసంలో చాలా అవసరము సింహరాశి వారికి. ఈ విశ్లేషణకు ఆధారంగా మీరు కొన్ని పనులను చేపట్టినట్టయితే నష్టం జరగకుండా, కాల వృధా కాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం బాగా ఉంటుంది కనుక వాటిని నియంత్రించుకోవడానికి, దుస్థానాల మూలకంగా కలిగేటువంటి ఫలితాలను తగ్గించుకోవడానికి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. పరిహారము అనంటే మనం ఏం చేయాలి? ఏ గ్రహనైతే మనకు ప్రతికూలంగా సంచరిస్తున్నాడో ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారము అంటే దానము, స్తోత్ర పారాయణము చేసుకోవడం చాలా ముఖ్యం. సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము.
అన్ని రకాలుగా మనకు అన్నిటి మీద కూడాను ఆ సూర్యుడి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ప్రధానంగా ఆరోగ్య ప్రదాత భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఆరోగ్యం అనేటువంటిది సూర్యుడి మూలకంగా కలుగుతుంది. ఆరోగ్యము అన్నిటిపైన కూడాను ఇండైరెక్ట్గా ప్రభావాన్ని చూపిస్తుంది గనక సూర్యుడు ఒకవేళ మన రాశి ప్రకారంగా ప్రతికూలంగా సంచరించినట్టయితే సూర్య భగవాను ప్రీతి చేసుకోవడానికై ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. సూర్యుడి కొరకై మనం ఏం చేయాలి? ప్రథమంగా ఉదయం పూట లేచి సూర్య నమస్కారాలు చేయడము, సూర్యుడికి అర్ఘ్య ప్రదానము చేయడము, ఆదిత్య హృదయము పారాయణం చేసుకోవడము, 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేసుకోవడము, భూమికి నమస్కారం చేసుకోవడము, సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రము జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకున్నట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఆరోగ్యం బాగా ఉన్నట్టయితే మీరు అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సూర్యుడిని మీరు ప్రీతి చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక రెండవది అంగారకుడు, కుజుడు. మన లోపల అనవసరమైనటువంటి ఉద్రేకాన్ని, ఆవేశాన్ని ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో క్రియేట్ చేస్తాడు కనుక ఆ అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికై మీరు సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం చాలా ముఖ్యం. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. అంగారకుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక గురువు ప్రధానమైనటువంటి గ్రహము, అన్ని విషయాలను ప్రభావితం చేసేటువంటి గ్రహము. మనము అనుకున్నటువంటి కోరికలను మనకు కలిగించేటువంటి గ్రహం గనక ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు భగవానుని ప్రీత్యర్థమై తల్లిదండ్రులను సేవించడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, గురు చరిత్ర పారాయణం చేసుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక శనైశ్చరుడు ప్రధానమైనటువంటి గ్రహము, ఎక్కువ రోజులు ఒక రాశిలో సంచరించేటువంటి గ్రహము కనుక ఆ గ్రహం యొక్క ప్రభావం కూడాను మనకు చాలా ఉంటుంది. కనుక దుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల శనికి సంబంధించినటువంటి మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి మూలకంగా, ఆయన యొక్క అనుగ్రహం మూలకంగా మీ లోపల భయభ్రాంతులు లేకుండా ధైర్యము, బుద్ధి, బలము ఇవన్నీ కూడాను మీకు సమకూరుస్తాడు. కాబట్టి ఆంజనేయ స్వామి, తప్పకుండా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. హనుమాన్ చాలీసా చదువుకోండి. ఇక రాహువు చాలా రోజులు ఒక రాశిలో ఉండేటువంటి గ్రహము. రాహు మూలకంగా మీకు మనిషి లోపల ఒక అసంతృప్తి అనేటువంటిది వస్తుంది. మనం ఏది చేసినప్పటికీ ఫలితము మనకు రాదేమో అనేటువంటి ఒక భయాన్ని, ఆందోళనను క్రియేట్ చేసేటువంటి గ్రహము రాహువు. కాబట్టి రాహువును ప్రీతి చేసుకోవాలి దుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో. కనుక రాహు కొరకై అమ్మవారిని సేవించండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, దుర్గామాతను కొలవండి, దుర్గా సప్తశ్లోకిని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణం చేసుకోండి. మహిళలకు ముఖ్యంగా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఈ దుర్గా సప్తశ్లోకి మీరు ప్రతినిత్యము పారాయణం చేసుకున్నట్టయితే అమ్మవారికి సంబంధించినటువంటి అనుగ్రహము మీకు కలుగుతుంది. అన్ని రకాలుగా ఇబ్బందులు, భయము, ఆందోళన, పిల్లల విషయంలో, భర్త విషయంలో, కుటుంబం లోపల ప్రశాంతత ఇవన్నీ కూడాను మీకు కలుగుతాయి గనక సప్తశ్లోకి పారాయణం ప్రతినిత్యం కూడాను మహిళలు చేసుకోండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా
గణపతిని స్మరించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. సంకష్టహర చతుర్థి అనేటువంటిది ప్రతి మాసం లోపల పౌర్ణిమ తర్వాత 4వ రోజున వస్తుంది. ఆ రోజు మీరు ఉదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసము ఉండి గణపతిని సేవించి చంద్రోదయం అయిన తర్వాత మీరు భుజించినట్టయితే ఆ విఘ్న నాయకుని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. పనుల లోపల ఆటంకాలు లేకుండా మిమ్మల్ని కాపాడతాడు. ఇవి మీరు ఆచరించండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.